తల్లి లాంటి వయసున్న మహిళలతో నాయనమ్మ వయసున్న మహిళలను కూడా నీచంగా చిత్రీకరించి మాట్లాడుతూ వాడు పోస్టులు పెట్టాడు. అలాంటి నా కొడుకు దొరికితే ఊరుకుంటారండి? మరి అలాంటి వాళ్ళు ఊరుకోవాలా? విక్రమార్కుడు సినిమా చూసారా? ఆ సినిమాలో అలాగే పాపం రవితేజ గారు వాళ్ళ చిన్నపిల్లల్ని తీసుకుని ఆ ఊర్లో దిగుతాడు. అక్కడ రైల్వే స్టేషన్ లో ఇలాంటి సైకోగాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ సైకోగాళ్ళు అందరూ కలిసి వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని మహిళలందరినీ వేధిస్తూ ఉంటారు మాటలతో. ఆ వేధిస్తూ వాళ్ళని కామెంట్ చేస్తూ వాళ్ళని హింసిస్తూ అలా చాలా చిత్రహింసలు పెడతా ఉంటారు. రవితేజ గారు కూడా వెళ్తే రవితేజ గారి భార్య గురించి కూడా చాలా నీచంగా మాడతారు. అప్పుడు ఒక్కొక్కడిని మోకాళ్ళ మీద నిలబెట్టి షర్ట్లు ఇప్పండి, ఒక కర్రోడి మంచి ఆటమైన కర్రోడి తీసుకుని వీపులు వాయించేస్తాడు. ఏళ్ళ గోళ్ళు ఉంటాయి ఇప్పుడు థియేటర్లో. అలాంటి యదవల్ని అలా కొడతా ఉంటే వాళ్ళని హీరోలు అంటారండి, చప్పట్లు కొడతారు ఆడియన్స్. ఇక్కడ ఈ భాస్కర్ రెడ్డి గారినో లేకపోతే ఇంకో చింతా ప్రదీప్ రెడ్డి గారినో మరొక పంచి ప్రభాకర్ రెడ్డి గారినో ఇలాంటి యదవలను కూడా ఇక్కడ పోలీస్ కొడతా ఉంటే స్టేట్ లో ఉన్న ప్రజలందరూ హ్యాపీగా పండగ చేసుకుంటారు. కొట్టిందని అరిచి నాకు